చాలా మందికి ఒక సందేహం ఉంది, రిటెన్షన్స్ బెస్టా ఆర్టీఎంస్ బెస్టా అని చెప్పి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక టీం 6 రిటెన్షన్స్ లేదా 6 ఆర్టీఎంస్ చేసుకోవచ్చు. ఒకవేళ 6 రిటెన్షన్లు చేస్తే ఫస్ట్ ప్లేయర్ కి 18, సెకండ్ ప్లేయర్ కి 14, థర్డ్ ప్లేయర్ కి 11, ఫోర్త్ ప్లేయర్ కి 18, ఫిఫ్త్ ప్లేయర్ కి 14 అండ్ 6th ప్లేయర్ అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకుని 4 కోట్లు ఇవ్వాలి. ఇలా 6 రిటైన్ చేస్తే 79 కోట్లు ఖర్చు అవుద్ది. ఇంకా 41 కోట్లే మిగులుతుంది. 41 కోట్లతో ఆప్షన్ లోకి వెళ్తే మినిమం 18 ప్లేయర్లు, మాక్సిమం 5 ప్లేయర్ని ఏ టీం అయినా ఐపీఎల్ లో కొనుగోలు చేసుకోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ 6 చేసేసుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళని 12 మందినైనా చేసుకోవచ్చు, 19 మందినైనా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ 12 మందినే చేసుకోవాలనుకున్నారు అనుకోండి, 41 కోట్లు ఖర్చు పెట్టాలి. 41 కోట్లు 12 మంది అంటే క్వాలిటీ ప్లేయర్స్ అయితే రారు. సో ఇది రిస్కీ ఆప్షన్ అవుద్ది. ఇలాంటప్పుడే ఆర్టీఎం ని, రిటెన్షన్ ని ప్రాపర్ గా వాడుకోవాలి. మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిటైన్ చేసేసుకుని డౌట్ ఉన్న ప్లేయర్స్ ని ఆర్టీఎం వాడుకోవాలనుకుంటే అది మంచి ఆప్షన్ అవుద్ది. అవతల ఫ్రాంచైజీలు కూడా రేటు పెంచడానికి ప్రయత్నిస్తాయి అనుకోండి. ఒకవేళ రేటు పెంచేస్తే వాళ్ళని వదిలేసి మిగతా ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, ప్లాన్ బి కూడా ఉంటది కదా, చాలా మంది ప్లేయర్స్ ఉంటారు కదా. సో ఆర్టీఎం కూడా చాలా తెలివిగా వాడుకోవచ్చు. ఇలాంటివి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చాలా బాగా వాడుతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఎవరు ఎలా ఆర్టీఎం ని వాడుకుంటారన్నది. అండ్ మెయిన్ టాపిక్ వచ్చేద్దాం, ఆర్టీఎం బెస్టా రిటెన్షన్ బెస్టా అని చెప్పి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చెన్నై సూపర్ కింగ్స్ టీమే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 7 రిటైన్ చేసుకుంటది. ఫస్ట్ ప్లేయర్ గా రుతురాజ్ గైక్వాడ్కి 18 కోట్లు ఇస్తుంది. 14 కోట్లు ఏమో జడేజాకి ఇస్తుంది. 10 రానాకి 11 కోట్లు ఇచ్చి అన్క్యాప్డ్ ప్లేయర్ గా ధోనిని రిటైన్ చేసుకుంది అనుకోండి. ఇక్కడికి ఎంత అవుద్ది? 47 crores అవుద్ది. 47 crores అంటే మిగతా 73 కోట్లు పెట్టుకుని ఇంకా 2 ఆర్టీఎంలు వాడుకోవచ్చు. ఆ 2 ఆర్టీఎంలు ఎవరికి వాడతారన్నది వాళ్ళ ఇష్టం. ఒకరు మిస్ అయినా ఇంకొకరిని టార్గెట్ చేయొచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే రిటెన్షన్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆర్టీఎం ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఎలా వాడుకుంటాం అన్నది మన చేతిలో ఉంటది. అంటే 4 రిటెన్షన్లు చేసుకుని 2 ఆర్టీఎంలు వాడుకుంటే చాలా బెస్ట్. ఎప్పుడైతే 4 రిటెన్షన్లు చేసామనుకోండి, 18, 14 ఎంత 32, 32, 11, 43 ప్లస్ 4 అన్క్యాప్డ్ చేసుకుంటే 47 అవుద్ది. ఇంకా 73 ఉంటది. ఈ 73తో ఆప్షన్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ 2 ఆర్టీఎంలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైతే మెయిన్ ప్లేయర్స్ అనుకుంటున్నామో వాళ్ళకు 15 కోట్లు తీసేసిన అండ్ మిగతా 58 కోట్లతో చాలా క్వాలిటీ ప్లేయర్స్ ని తెలివిగా తీసుకోవచ్చు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏ ఫ్రాంచైజీలు ఎలా ఆలోచిస్తాయో, ఎవరిని రిటైన్ చేసుకుంటారో, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని, ఇలాంటి విషయాలపై మాట్లాడాలని ఉంది. ఫర్దర్ గా చాలా వీడియోలు చేస్తాను నేను. ఆప్షన్ జరిగే లోపు, రిటెన్షన్స్ అయ్యే లోపు. డూ ఫాలో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీటీ క్రిక్ టాక్స్.